మన నాయకుడు వెల్మా సంఘం నుంచి సింగిల్ విండో చైర్మన్గా ఉన్న సందీప్ గారిని కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా వారు ఒక పోస్ట్లో ఉన్నారు కనుక వీరి ఆధ్వర్యం లోపల వీరి ద్వారా కూడా వారిని సన్మానం చేయాలని అది. ఎందుకంటే మన వెల్మ సంఘం ఎవరు ఏ చిన్న పోస్టు సర్పంచ్ కావచ్చు ఇంకోటి కావచ్చు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ మన స్ఫూర్తి కమిటీ తరఫున దీని గురించి మనం ప్రొసీడ్ అవుతున్నాం కనుక దీన్ని అదే ఆశీర్వచనం అది మన ప్రియతమ నాయకులు మరి జూపల్లి సందీప్ రావు గారు గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్గా మరి వారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడము మరి అలాగే సింగిల్ విండో అని అంటేనే మరి రైతుల సంక్షేమం రైతుల అభివృద్ధి రైతులకు రకరకాల పనిముట్లు మరి యూరియా కానీ ఇంకా రకరకాల వ్యవసాయ పనిముట్లు కూడా మరి ట్రాక్టర్లు కానీ ఇస్తూనే ఉన్నారు. మరి ఇంతటి మంచి అవకాశం వచ్చిన మన దాదాపు టర్మ్ అయిపోయింది మరి మళ్ళీ 6 నెలలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్. మరి వారికి ఇది మంచి అవకాశము. మరి మా మాధవన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరి సమక్షంలో వారికి చిరు సన్మానం చేయడం జరుగుతూ ఉంది. మరి రాబోయే కాలంలో మరెంతో మంచి పేరు తెచ్చుకొని ఇంకెన్నో రాజకీయంగా అభివృద్ధి చెందాలి. మరి దాదాపు వాస్తవంగా చూస్తూనే ఉండేది ఏంటంటే ఇప్పుడు పోంగ మరి వెలుమలందరికీ కూడా అవకాశాలు తక్కువనే ఉన్నాయి. మనం రాజకీయంగా రావాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఉన్న పరిస్థితులలో మరి అది గ్రామసీమలలో మరి ఇది ఒక సింగిల్ విండో చైర్మన్ కావాలంటే మామూలు విషయం కాదు. మనకు అనిపిస్తుంది సింగిల్ విండో చైర్మనే కదా అని, కానీ ఇది చాలా కష్టంతో కూడుకున్నది. ఎందరినో ఒప్పియాలి మెప్పియాలి. మరి ఇటువంటి మంచి గుణాలున్న మా సోదరునికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరొకసారి దేవదేవులందరి ఆశీర్వాదాలు లభించాలి. వారి కుటుంబానికి కూడా మంచి జరగాలని కోరుకున్నాం. అందరి ఆశీర్వాదాలు. ధన్యవాదాలు.